శివాయ గురవే నమః. డిసెంబర్ 30వ తారీఖు సోమవతి అమావాస్య వచ్చింది. ఎంతో విశేషమైనటువంటి ఈ సోమవతి అమావాస్య రోజున ఆచరించాల్సినటువంటి వాటి గురించి తెలుసుకుందాం. సోమవతి అమావాస్యకు ఎంతో ప్రత్యేకత ఉంది. సోమవారము వచ్చే అమావాస్య కారణంగా దీనిని సోమవతి అమావాస్య అని పిలుస్తారు. ఈ సోమవతి అమావాస్య నాడు స్నానము దానము విశేషముగా తెలియజేశారు. సోమవతి అమావాస్య నాడు నదీ స్నానము చేయడము ఎంతో విశేషము. ఈ రోజున శివారాధన చేసిన విశేషమైనటువంటి ఫలితాన్ని పొందవచ్చు. అలాగే ముఖ్యముగా పితృదోషాలు ఉన్నట్లయితే, జాతకరీత్యా పితృదోషము ఉన్నట్లయితే ఈ సోమవతి అమావాస్య పితృదోష పరిహారానికి చాలా విశేషమైనటువంటి రోజు. పితృదోషం ఉన్నవాళ్ళు ఈ రోజున పితృతర్పణాలు ఇవ్వవచ్చు. అలాగే నువ్వులు దానము చేయాలి. రావి చెట్టుకు నీళ్లు పోసి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసిన విశేషమైనటువంటి ఫలితము కలుగును. ఈ రోజున పితృదోష పరిహారార్థము బ్రాహ్మణులకు స్వయంపాక దానము వస్త్రదానములు చేయడం ద్వారా పితృదోష సమస్య తీరును. మనకు ప్రతి సంవత్సరం కూడా కొన్ని పుణ్యదినాలు, కొన్ని అలభ్య యోగములు వస్తూ ఉంటాయి. అందులో ఈ సోమవతి అమావాస్య కూడా ఎంతో విశేషమైనది. ఈ రోజున పితృదేవతారాధన, శివారాధన ఎంతో ఫలప్రదమైనది.